నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పట్నంలోని టీఎస్ఎం జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ను ముంపు నుండి రక్షించడానికి ప్రభుత్వ నిధులతో పాటు దాతలు ముందుకు రావాలి. వ్యక్తిగతంగా తాను 50,000 ఇస్తున్న ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్. ఈ నెల 23న నిర్వహించనున్న గ్రామ సభల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాలు. లక్ష్మీనారాయణ థియేటర్లో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్. చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని జిల్లా కాపు యువత అధ్యక్షుడు మారిశెట్టి అజయ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. స్థానిక తేతల సత్యనారాయణమూర్తి హైస్కూల్ గ్రౌండ్ను బాగు చేసి వాకింగ్ ట్రాక్ చేయడానికి గాను శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గురువారం హైస్కూల్ను సందర్శించారు. తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని అంటూ స్కూల్ గ్రౌండ్ వర్షాకాలంలో పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ దాన్ని అభివృద్ధి చేయడానికి నడుం కడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల పరిషత్ నిధుల నుండి 6 లక్షలు మంజూరు చేయించే కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ గ్రాంట్తో పాటు పాఠశాల పూర్వ విద్యార్థులు దాతలుగా ముందుకు రావాలంటూ తాను వ్యక్తిగతంగా 50,000 రూపాయలు ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ప్రకటించారు. మన స్కూలు మన తాడేపల్లిగూడెం నినాదంతో దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఎంఈఓ హనుమ, హైస్కూల్ హెచ్ఎం మైనో సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, జన సైనికులు పైబోన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, సజ్జా సుబ్బు, చాపల రమేష్, కాళ్ళ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాకంటే ముందు బహుశా ఇది పుట్టుంటది. నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. 100 సంవత్సరాలు దాటిన స్కూలు. మరి దీని అభివృద్ధికి నోచుకోలేని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు దీని మీద ఎలా డబ్బు సంపాదించిన ఆలోచన ప్రభుత్వాలు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకసారి సైట్ మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం తీసుకురాలేనటువంటి సైట్ ఇది. దీన్ని ఇలాగే భద్రంగా ఉంచుకునే విధంగా ఈ గ్రౌండ్ అంతా కూడా మరి నీటితో నిండిపోయి ఇటువంటి వాకింగ్ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. మరి ఆ వాకింగ్ ట్రాక్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 వార్డులకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండేది. అదే రకంగా ఇక్కడ గ్రౌండ్ ఎన్సీసీ గ్రౌండ్ ఉంది. ఫిజికల్ గా అందరూ ఆడుకుంటానికి అన్ని ఉన్నాయి ఇక్కడ. కానీ దీన్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఎండిఓ గారికి, ఎంపీకి, ఎంపీపీకి, అదేవిధంగా జడ్పీటీసీ గారందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరి ఇక్కడ 6 లక్షల రూపాయలని ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని జతకి ప్రజల సహకారాన్ని అందిస్తా ఉన్నాం. మీరందరూ కూడా మన స్కూలు మన తాడేపల్లిగూడెం అనే విధంగా మీరు మాకెవరికి ఏం చేయట్లేదు. రాజకీయ నాయకులకి మన ఊరికి మనం చేసుకుందాం. మీరందరూ కూడా పాత్రదారులు అవ్వండి. ఇవాళ ప్రభుత్వం నుంచి అన్ని రావు. మనం కొన్ని వదులుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు ఉండవు. కాబట్టి మన దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ చేయడానికి, ఇక్కడ ప్లే గ్రౌండ్ ని నిర్మాణం చేయడానికి మరి మనం చేసుకునే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి, ఎవరైతే మనం 4-5 వార్డుల్లో ఇక్కడ వాకింగ్ చేయాలనుకున్నాం, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాం, గ్రౌండ్ను బాగు చేయాలనుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చినప్పుడు కొంత డబ్బును మనం కూడా ఇచ్చి మరి ఎన్వి గారి సారథ్యంలో ఈ హై స్కూల్ ని మళ్ళీ నందిబొమ్మ గుడిలో చేస్తాడని, దానికి మొట్టమొదటిగా 50,000 రూపాయలు నేనే ఆయనకు అందజేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా స్కూలు మా తాడేపల్లిగూడెం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రామ సభల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. గురువారం ఆయన భీమడోలు మండల పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ గ్రామ సభల్లో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. 23వ తారీఖున మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో
ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించే విధంగా రేపొద్దున గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తిగా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఆ గ్రామాలని అభివృద్ధి చెందే విధంగా, అంటే ఆ గ్రామంలో ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అందులో వచ్చిన అర్జీలతో ముడివేసుకుని ప్రతి దాన్ని కూడా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క కష్టాలని, మీ యొక్క అవసరాలను కూడా తెలియజేసుకుంటే వాటిని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. పద్మవిభూషణ్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం చిరంజీవి యువత పట్టెం రాము ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో కేక్ కట్ చేసి బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ హాజరయ్యారు. గట్టు గోపికృష్ణ, సజ్జా సుబ్బు, దేవేంద్ర, చెరుకూరి జగత్, సోమశేఖర్, మట్టారాంబాబు, కరి సత్యనారాయణ, మలపాక చిట్టి, ఎస్జి స్వామి, సుబ్బయ్య, మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ఆగస్టు 22 మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మెగాస్టార్ అనే పదం ఏదైతే ఉందో, ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, నాకు తెలిసినంత వరకు ఇండియాలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ మెగాస్టార్ అనే ఒక బిరుదు లేకపోతే ఆ ట్యాగ్ ఒక్క చిరంజీవి గారికి తప్ప ఇంకెవ్వరికి కూడా అది సూట్ అవుతుంది. నేను దీన్ని ఏదో ఇవాళ అవకాశం ఉందని మాట్లాడట్లేదు, లేకపోతే ఇవాళ మనం ఏదో మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పట్లేదు. ఎప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం, మెగాస్టార్ అనేది మాత్రం ఒక్క చిరంజీవి గారికి మాత్రమే సూట్ అవుతుంది. ఇంకా ఎన్నో బిరుదులు ఉండొచ్చు, ఎన్నో ట్యాగ్ లైన్స్ ఉండొచ్చు, అది వేరే వేరే స్టార్స్ వారి యొక్క ఇదిని బట్టి ఉంటుంది, కానీ మెగాస్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ మాత్రం చిరంజీవి గారికి మాత్రమే దొరుకుతుంది. అలాగే మన ప్రపంచంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, దానికి ఒక హైట్ లిమిట్ ఉంటుంది, అంతకు మించి అది పెరిగేది ఏమి ఉండదు. కానీ చిరంజీవి గారికి ప్రతి సంవత్సరం అది పెరుగుతూనే పోతూ ఉంది. ఏంటంటే మనిషి తాలూకా రెస్పెక్ట్, గౌరవం అనేది పెరుగుతూనే ఉంది. ఆయన్ని ఎక్కడెక్కడో, అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించి ఎప్పుడో అరకో ఒకటి చేసినా కూడా ఆయనకి మాత్రం పర్సనల్గా సినిమాతో సంబంధం లేకుండా ఒక మనిషిగా ఆయన ఎదుగుతున్నాడు. అది మీరందరూ చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి నిజంగా మనం దానికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొచ్చిన విజయం అంతా ఇంత కాదు. ఆయన విజయాన్ని కూడా తీసుకెళ్ళి మన చిరంజీవి గారి యొక్క పాదాల దగ్గర పెట్టడం అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ చెట్టే లేకపోతే దాని కింద ఇంతమంది నిలబడడానికి అవకాశం దొరకదు. కాబట్టి ముందు ఆయన అతి సామాన్యుడిగా అతని జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ మెగాస్టార్ పద్మవిభూషణ్. మీకు ఆ స్థాయికి రావాలంటే కలకన్నా కూడా అది అత్యర్థులు అనిపిస్తుంది. అలాంటిది ఆయన నిజం చేసి చూపించాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి బర్త్డేస్ చేయటం మేము గర్వంగా ఫీల్ అవుతాం. భారతదేశంలోనే చలనచిత్ర రంగంలో, సేవా రంగంలో, రాజకీయంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ మా ప్రీతమ నాయకులు శ్రీ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ చిరంజీవి యువత, అలాగే రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా వారోత్సవాల భాగంగా చిరంజీవి గారి పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమం చేయడం మా అభిమానులందరికీ చాలా ఆనందదాయంగా ఉంది. అలాగే ఈరోజు పొద్దున్నే పాతూరు బస్సులం గుడిలో పూజలు చేయించి, అలాగే మనకి చిరంజీవి బస్ స్టాండ్లో పేదలకి దుప్పట్లకి పంచడం, అలాగే ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పిల్లలంటేనే చాలా దేవుళ్ళతో సమానం. అటువంటి పిల్లల సమక్షంలో మా యూత్ ఐకాన్, మా అందరికీ ఇన్స్పిరేషన్ అయిన శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు ఇచ్చేసి ముఖ్యంగా ఆయన చేతిలో మా పిల్లలకి ఇవాళ బుక్స్, అలాగే పెన్స్, పెన్సిళ్ళు, అలాగే పోషకాహారం అందజేయడం జరుగుతుంది పట్టిన రాంబాబు గారి ఆధ్వర్యంలో. అలాగే ప్రతిరోజు కూడా వారం రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి చిరంజీవి అభిమానులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ మహావృక్షం, ఓ మహాశక్తి. నీతి నిజాయితీగా సినీ రంగంలో ప్రవేశించి ఆయన సంపాదనతో అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళిన వ్యక్తి మన చిరంజీవి గారు. వాళ్ళ
సోదరుడిగా వచ్చి సినీ ప్రపంచాన్ని కాదు ఇవాళ దేశ ప్రపంచాన్ని శాసించే ఒక స్థాయి నాయకుడిగా ఎదిగిన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనది కూడా ఒక వారం రోజుల్లో ఒక పుట్టినరోజు కార్యక్రమం ఉంది. అలాగే అలాంటి మంచి వ్యక్తులకి మంచి నాయకులుగా మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టంలో నేను కూడా తమ్ముడిగా నేను ఒకటి ఉన్నానంటూ అందరికీ కూడా సేవ చేసే నాయకుడిగా మన బొలిశెట్టి శ్రీనన్నయ్య గారు మనందరికి కూడా మన అండగా ఉండడం మనందరికీ అదృష్టం. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మనం ముందు ఇంకా చేయాలని, అలాగే రేపొద్దున పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా ఎంతో అత్యంత ఘనంగా మన రాజేష్ గారు దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మనందరం కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని. తాడేపూడెం చెందిన యదువంశీ దర్శకత్వంలో కొన్నిదెల నేహారిక నిర్మాతగా తీసిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆ చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం లక్ష్మీనారాయణ థియేటర్కు వచ్చింది. చిత్ర బృందానికి థియేటర్ యాజమాన్యం ఎలిశెట్టి మోహన్ స్వాగతం పలికారు. డైరెక్టర్ యదువంశీ, నిర్మాత కొన్నిదెల నిహారిక, నటీనటులు ప్రేక్షకుల మధ్యలో కొద్దిసేపు కూర్చుని సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు తెర వద్దకు వచ్చి చిత్రం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రంలోని డైలాగులు చెబుతూ ప్రేక్షకులను ఆనందపరిచారు. ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కమిటీ కుర్రాడిని, డైరెక్టర్ కుర్రాడిని. నా పేరు యదువంశీ. ఈ అబ్బాయిగా నన్ను చాలా బాగా ఆస్వాదించారు. తెలుగు మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. ఇలాగే మా కుర్రోళ్ళందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. స్టేట్ మొత్తం కూడా ఈ సినిమా చాలా అంగరంగ వైభవంగా సాగుతుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ వీక్ లో ఉన్నాము థియేటర్ కి. థర్డ్ వీక్ లో కూడా ఈ అప్డేట్ చూస్తే మీకు ఈ జనాలు ఎడావిడి చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఫస్ట్ వీక్ ఎట్లయితే హౌస్ఫుల్ చేశారో సెకండ్ వీక్ కూడా హౌస్ఫుల్ చేశారు. థర్డ్ వీక్ కూడా హౌస్ఫుల్ చెప్పడం చాలా రేర్. ఇప్పుడు ఎన్నో ఏమైంది అట్లాంటి సినిమాకి. ఫోర్త్ వీక్ కూడా హౌస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ 50 days చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బు క్యారెక్టర్ చేశాను, మీకు తెలుసు అనుకుంటా. సో థ్యాంక్ యూ ఫర్ ద రిసెప్షన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదినం సందర్భంగా జిల్లా కాపు యువత అధ్యక్షులు మార్సెట్ అజయ్ బాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. యాగర్లపల్లి ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం చేశారు. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్లో కూడా అన్నదానం స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా కాపు యువత అధ్యక్షుడు మార్సెట్ అజయ్ అధ్యక్షతన చిరంజీవి యువత జిల్లా కార్యదర్శి ఉన్నమట్ల లోకేష్, నియోజకవర్గ చిరంజీవి యువత ప్రెసిడెంట్ పాలూరి శేషనాయుడు మాట్లాడుతూ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ఆయన కష్టపడే తత్వాన్ని, తీరును గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎర్రబోలు ప్రసాద్, దుర్గాప్రసాద్, వంగలపూడి సురేష్, వాస అమర్, ఆకుల రామకృష్ణ, గుర్రాల శివ, పాలూరి ఉమ, అల్లం బాలకొండలరావు, ఎగ్గిన బన్ను, సావిత్రియుత్, వేణు, రామ్, లక్ష్మణ్, తోలేటి అరవింద్, నాని, కేశవ్, ప్రకాష్, ప్రమోద్, రామ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ పద్మభూషణ్ శ్రీ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రమంతటా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా సేవ అంటే ముందుండే మెగాస్టార్ గారి అమ్మానులు ఎప్పటిలాగే కూడా ప్రతి సంవత్సరంలా కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర చిరంజీవిత ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా ఈ రోజున లార్డ్స్ ఆఫ్ లైఫ్లో చిన్నపిల్లలకు ఆహార సమకూర్చడం జరిగింది. అలాగే ఇక్కడ కేక్ కటింగు, చాక్లెట్ల పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలని చెప్పి, ఆయన రాబో సినిమా విశ్వంబర మెగా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా లార్డ్స్ ఆఫ్ లైఫ్లో చిన్నపిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగు మరియు పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మమ్మల్ని ఇలాగే సేవా కార్యక్రమాలు చేసే విధంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అన్న, చిరంజీవి గారు పుట్టినరోజు అన్న ఒక ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశం అంతా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది.
ఈ ఈ మెగా అభిమానులు ఓన్లీ సినిమాలకే పరిమితం కాకుండా అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో ఎవరికైనా సరే ఆపదన్నా సేవన్నా ఏదన్నా ముందుండేది మెగా ఫ్యామిలీ. వీళ్ళని ఆదర్శం, చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని ఆదర్శం తీసుకునే యువతైనా పెద్దలైనా ఎవరైనా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారో ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా విస్తృతం చేసి ప్రజలందరికీ సేవా మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరికి దిక్సూచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపురం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలని కిరాతకంగా హత్య చేసినందుకు నిరసనగా బుధవారం రాత్రి జీబీ మాల్ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు, డాక్టర్స్, నర్సింగ్ విద్యార్థులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఎన్నిటి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో డి శ్రీనివాస్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో మహిళా మోర్చా గోకా మహాలక్ష్మి టీం, డాక్టర్ శోభారాణి, బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, కొంచెమర్తి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, గంగాధరం బెనర్జీ, విఆర్విఎల్ నారాయణ, చిన్న భీమవరపు వెంకటేశ్వరరావు, చేకూరి బంగారరాజు, పాండురంగారావు, మానవతా టీం, దేవి ఎడ్యుకేషన్ సొసైటీ నర్సింగ్ విద్యార్థులు, సొసైటీ వ్యవస్థాపకుడు దత్త వెంకటేశ్వరరావు, కోలాటం సభ్యులు భవనం వెంకటలక్ష్మి బృందం, కంచెర్ల రాజా, మారిశెట్టి సత్యవతి, సూర్యప్రకాష్, టిఎం అంజీ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఆగస్టు 9వ తేదీన ఒక ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం జరిగి హత్య చేయడం జరిగింది. విషయం అందరికీ కూడా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. ఈనాడు దేశవ్యాప్తంగా అనేక మంది స్పందించి ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటనని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దాడి అనేటువంటిది చాలా అమానుషం, మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు చేసినటువంటి చర్యగా దీన్ని అభివర్ణించవచ్చు. ఆటవిక సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి ఉండలేదు. అటువంటి ఘోరమైనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మరి దీని అందరం కూడా ముక్తకంఠతో ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నాం. అలాగే నిన్ననే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ యొక్క కేసును తీసుకుని వైద్యుల బృందంతో ఒక కమిటీ వేయటం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా దోషుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలని, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క చర్యని, ఈ హత్యని, అత్యాచారాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారం గురించి మనం నిరసన వ్యక్తం చేస్తూ మన తాడేపల్లిగూడు పట్టణంలో మనం ఈ ప్రదర్శన జరుగుతుంది. స్త్రీ అంటే ఒక శక్తి. మనం ఆ పురాణాల నుంచి మనకి స్త్రీ లేకపోతే ఈ జన్మ అనేది లేదు, ఈ భూమి మీద మనిషి పుట్టుకనేది ఉండదు. అలాంటి స్త్రీని మనం ఎంతో గౌరవించి ఆ స్త్రీత్వాన్ని, ఆ మాతృత్వాన్ని మనం గౌరవించాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. దానికి బదులు మనము ఈరోజు ఒక స్త్రీని అబలగా చేసి, ఆమెకేమి సహాయం లేకుండా చేసి, ఆమె మీద ఇట్లా అత్యాచారాలు చేసి ఆమె మరణానికి కారణం అవుతున్నారు అంటే ఈ సమాజం ఎటుపోతుంది, ఈ సమాజానికి మానవత్వ విలువలు ఎటుపోతున్నాయి అనేది మనకి చాలా సందేహం కలుగుతుంది. ఏదైనా సరే మంచి అలవాట్లు కానీ, ఒక మంచి బిహేవియర్ కానీ, డిసిప్లిన్ కానీ చిన్నప్పటి నుంచినే ఉండాలి ప్రతి విద్యార్థికి, లేదా ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అది ఒక తల్లి నేర్పుతుంది. అందుకనే ముందు మనం తల్లిని గౌరవిస్తే ఆ తల్లి అనమాట తన బిడ్డల్ని మంచిగా చేయాలనుకుంటుంది. ఆ మంచితనంతో సమాజం అనేది బాగుపడుతుంది. ఆ మానవత్వానికి ప్రతీకగా ప్రతి వాళ్ళని ఆదరించాలి. అది మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఆదరించడంలోనే మన సమాజం అనేది మంచిగా తయారవుతుంది. మనకి ఏమైనా దెబ్బ తగిలినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఏమైనా ప్రాణం మీదకి వచ్చినా మనం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు వైద్యం చేసిన తర్వాత దేవుడి రూపంలో, డాక్టర్ రూపంలో దేవుడు వచ్చి మనకు వైద్యం చేశాడు కాబట్టి మనం బతికామని చెప్పుకుంటాం. అంటే డాక్టర్ని మనం ఎప్పుడు దేవుడిలా భావిస్తాం. మన పెద్దలు అన్నారు వైద్యం నారాయణ హరి అని. అది ఉత్తి మాట కాదు, నిజమైన మాట. మనుషుల ప్రాణాలు నిలబెట్టే దేవుడు డాక్టర్, వైద్యులు. అటువంటి మన జూనియర్ డాక్టర్ మా మమతా డెబ్నార్ని వెస్ట్ బెంగాల్ అండ్ కలకట్టాలో వావిడి యొక్క వైద్య కళాశాలలో అందులో ఉన్న ప్రిన్సిపాల్ ఇంకా మిగిలిన వాళ్ళు కలిసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది చాలా దౌర్జన్యం, చాలా దేశం అంతా ఉల్కిపడే సంఘటన. పశ్చిమ బెంగాల్లో మా ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి ఒక వైద్యురాలకు, ఒక జూనియర్ డాక్టర్కి జరిగిన అత్యాచారం ఖండించి వెంటనే అరెస్ట్ చేయడం పోయి వాళ్ళ కొమ్ము కాసి ఆ హత్య జరిగిన తర్వాత 3 రోజుల వరకు పోస్ట్ మార్టం ఉంటే
ఆమె తల్లిదండ్రులకి కనీసం డెడ్ బాడీలు ఇవ్వకుండా 3 రోజులు వెయిట్ చేయించి పోలీసుల సహకారంతో ఇది ఆత్మహత్య కింద చిత్రీకరించిన దుర్మార్గాలు మన మమతా బెనర్జీ. ఇప్పుడు కాసేపు లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాడేపూడెం చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాతూరు యువత ఆధ్వర్యంలో బలసలమ్మ గుడిలో చిరంజీవి పేరు మీద కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, నల్లగంచి రాంబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, గట్టు గోపికృష్ణ, రౌత సోమరాజు, మలపక్క చిట్టి, కర్రి సత్యనారాయణ మెగా అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిరంజీవి బస్టాప్ వద్ద నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, మేనా నానాజీ, గట్టు గోపికృష్ణల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తాడేపల్లిలో చిరంజీవి యువత పాతూరు అమ్మవారికి చిరంజీవి పూజలు చేసి చిరంజీవి గారు ఆయన ఆరోగ్యాన్ని అలా చేయాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే అన్నయ్య మరిన్ని ఉన్నత శిఖరాలు ఆరోగ్యించాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు జన్మదినం సందర్భంగా మా పాతూరు శాస్త్రంలో ఈరోజు బలసమ్మ ఆలయం వద్ద చిరంజీవి గారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆయన చేసేటువంటి సామాజిక సేవ మరింత ఉన్న రోజుల్లో మరింత ఉన్నతంగా ఉండాలని, అలాగే అభిమానులందరినీ కూడా ఓన్లీ సినిమా ఫాన్స్ అంటే ఓన్లీ బ్యానర్లకే కాదు సేవా కార్యక్రమాల వైపు నడిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పాటలోనే వాళ్ళ సోదరుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తారు. చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చిరంజీవి పుట్టినరోజు ద్వారా ఈ అభిమాన సంఘాలన్నీ చేయాలని మనసాకర్త కోరుతూ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చిరంజీవి గారు ఇవాళ సన్నిధానంలో ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు చిరంజీవికి కలగాలని మనసాపరిత కోరుతూ ముగిస్తుంది. సేవా లక్ష్యం ప్రేమ మార్గం అన్న దిశలో ఉన్నటువంటి వ్యక్తి కొడుదల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
తాడేపల్లిగూడెం జయలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నటువంటి చిరంజీవి బస్ షెల్టర్ కూడా మేనా ధనం గారు అలాగే ఏవిజి రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ బస్ షెల్టర్ ఎప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటారు. అలాంటి బస్ షెల్టర్ దగ్గర ఈరోజు కేక్ కటింగ్ పెట్టి అలాగే పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కరిసచ్చాణ గారు అలాగే గొప్ప గోపురీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నానాజీ గారు ముగ్గురు కలిపి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మానవతా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా యాగర్లపల్లి లెప్రసీ కాలనీలో దుప్పట్లు పండ్లు మానవతా సంస్థ స్థానిక శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 15 మందికి ఈ సేవా కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావుతో పాటు సభ్యులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎర్ర ఆంజనేయస్వామి, ఎగ్గిన శరత్, బి హరికుమార్, కురుమెల్ల బాలకృష్ణ, చెప్పాడ గురుమూర్తి, టి చిన్న, బండారు రాజు, సతీష్, దుబా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం భాగంగా ఈరోజు యాగలిపల్లిలో ఉన్న లెపర్స్ కాలనీలో నిరుపేదలకు దుప్పట్లు బిస్కెట్లు పంచిపెట్టమంది. దీన్ని మన 2004లో మన రామచంద్రారెడ్డి గారు స్థాపించారు. వారిని గుర్తుంచుకునే వారికి సేవకు తగ్గట్టుగా మనందరం కూడా పనిచేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంగారరాజు గారికి, జనతా డాక్టర్ నాగేశ్వరరావు గారికి, మిగిలిన సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా మీరందరూ కూడా పూనుకుని నాకు సహసహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే రేపు 3వ తారీఖున కానీ 4వ తారీఖున కానీ నా జనతా డాక్టర్ గారు చెప్తారు మెగా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము కార్మికుల భవనంలో. ఆ కార్యక్రమాన్ని కూడా మనందరూ సభ్యులందరూ కూడా దిగ్విజయంగా చేయాలి. అలాగే మదర్ తెరిసా 26వ తారీఖున మదర్ తెరిసా దాన్ని కూడా ఎక్కడ చేయాలన్నది మీ అందరికీ కూడా తెలియపరుస్తారు. బంగారాజు గారు కానీ నేను కానీ తెలియపరుస్తాం. అది దాన్ని కూడా మీ అందరూ కూడా స్వయం కృషితో మీరు అందరూ కూడా చేసి ఈ కార్యక్రమాలను అందరినీ కూడా మానవతాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. మానవతా సంస్థ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో 22 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం యాగర్లపల్లి ఇటుకల బట్టీల వద్ద ఉన్నటువంటి ఈ లెపర్సీ కాలనీలో ఉన్నటువంటి ఈ 15 మందికి కూడా మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి మానవతా సంస్థ తరఫున దుప్పట్లను అవి పంచిపెట్టడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పేద ప్రజలకు చేసి మీరు మానవతా సంస్థ యొక్క ఆ యొక్క ఏదైతే మీరు మానవులకు సంబంధించిన మానవతని ప్రకటించుకున్నారో దాన్ని పరిపుష్టం చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. మరి నా తరపున లయన్స్ క్లబ్ తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన యాగర్లపల్లిలో ఉన్న లెపర్సీ కాలనీలో వీళ్ళందరికీ కూడా వాళ్ళ దుప్పట్లు బిస్కెట్లు అవి పంచిపెట్టడానికి కార్యక్రమం పెట్టినాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అలా చేస్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేస్తున్నాము. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 23వ తేదీన శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే బొలిసె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈవో రవిశంకర్, శ్రీరంగం అంజీ పర్యవేక్షణలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ పూజల్లో పాల్గొనదలిచిన వారికి ఆలయ నిర్వాహకులచే ఉచితంగా పూజా సామాగ్రి అందజేయబడుతుందని తెలిపారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రావణ మాసం కూడా స్త్రీమూర్తులచే అంగరంగ వైభవంగా సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం ఈ యొక్క దేవస్థానంలో అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్రోధినామ సంవత్సరం 3వ శుక్రవారం శ్రావణ మాసం 3వ శుక్రవారం అనగా 23వ తారీఖు ఆగస్టు 2024 రోజున ఆ యొక్క భక్తులందరూ తరించే విధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలని సంకల్పించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పూజకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మా ఆలయ నిర్వాహకులచే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉదయం 8 గంటలకల్లా ఖచ్చితంగా ఆలయం వద్దకు చేరుకొని ఆ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించి ధరించేటువంటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటా కూడా అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం స్థానిక పోలీస్ సైలెంట్ సెంటర్లో అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రం బైక్ నడిపే వారిని ఆపి ప్రాణరక్షణకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానాలు వేస్తామని హెచ్చరించారు. తాడేపూడి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న గోపాలరావుకు పదోన్నతి లభించింది. ఆయనకు మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి కల్పించి కృష్ణా జిల్లా పెడనకు బదిలీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగి ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచారని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. భీమడోలు చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గురువారం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్ రంగా విగ్రహం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. జనసేన మండల అధ్యక్షుడు ప్రతిమదన్, టి రామ్మూర్తి, నీలం అజయ్, దుర్గా, టీడీపీ నాయకులు కర్ణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, కూటమి పార్టీల శ్రేణులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. రామ్ చరణ్ గారి అభిమానులు అలాగే చిరంజీవి గారి అభిమానులు ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మంది బ్లడ్ డొనేషన్, అలాగే ఐ బ్యాంక్, రకరకాల ఎవరికి అవసరమైన వాళ్ళకి చేసే విధంగా సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో పలు చోట్ల అందరూ చేస్తున్నారు. మన అందరం కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, చిరంజీవి గారు మరింత మన ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తిగా ఆయన్ని మన అందరం కూడా ఆదరించి ఆయన చేసే కార్యక్రమాలకి మన అందరం కూడా తోడుగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక సవిత్రిపేటలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం భక్తుల సహకారంతో అన్నదానం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా 23వ తేదీన మందిరంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి గురువారం కూడా సాయిబాబా గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల సహకారంతో జరుగుతుంది. అలాగే ఎవరైనా పెళ్లి రోజు కానీ, అన్నప్రసన్న కానీ, అలాగే పుట్టినరోజు కానీ కార్యక్రమం జరుపుకున్నవారు ఈ యొక్క అన్నదాన సమ కార్యక్రమంలో సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజలు, సహస్రనామాలు అన్నీ జరుగుతున్నాయి. రేపు శుక్రవారం, రేపు వరలక్ష్మి వ్రతాలు రేపు ఉదయం 10 గంటలకి ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి లక్షవారం కూడా ఈ అన్నదాన కార్యక్రమంలోని ఎవరో ఒకరు భాగస్వాములు అవుతున్నారు. అలాగే మీరు కూడా ఈ బాబాగారి కార్యక్రమంలో పాల్గొని బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గురువారం సందర్భంగా స్వామివారికి ఉదయం శుక్రవార సేవ, 6 గంటలకి శుక్రవార సేవ, వినాయక పూజ, బాబాగారి అష్టోత్తరనామ పూజ, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. ఈ విధంగా మొత్తం ఈ గురువారం మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల ఆరతి తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాము. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కాపు యువత అధ్యక్షులు మార్సెట్టి అజయ్ ఆధ్వర్యంలో స్థానిక తణుకు బస్ స్టాప్లో గురువారం అన్నదానం చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత జిల్లా కార్యదర్శి వన్నమట్ల లోకేష్, నియోజకవర్గ చిరంజీవి యువత పాలూరి శేషు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి క్రమశిక్షణ, కృషి, సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్రబోలు ప్రసాద్, పి దుర్గాప్రసాద్, వంగలపూడి సురేష్, వాసా అమర్, ఆకుల రామకృష్ణ, గురాల శివ, పాలూరి ఉమ, అల్లం బాలకొండలరావు, ఎగ్గిన బన్ను, సౌత్రిపేట యూత్ వేణు, రామలక్ష్మణ్, తోలేటి అరవింద్, నాని, కేశవ్, ప్రకాష్, ప్రమోద్, రామ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
చేయడం జరుగుతుంది. అలాగే అభిమానులు అనేది ఆడిన వాళ్ళని సేవా కార్యక్రమం వైపు నడిపించిన ఏకైక నటుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానులందరినీ కూడా ఓన్లీ సినిమాలకి పరిమితం కాకుండా సేవా మార్గం వైపు రక్తదానం, నేత్రదానం ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో గత 20-25 ఏళ్ళ నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున చేపడుతూ అన్ని అభిమాన సంఘాలకి చిరంజీవి అభిమానులు అంటే ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా ఆయన మమ్మల్ని నడిపించిన తీరు కూడా అందరికీ కూడా హర్షదాయకంగా ఉంది. చిరంజీవి అభిమానులు అంటే సమాజంలో ఒక రకమైన గౌరవం భావన కలిగించే విధంగా చిరంజీవి గారి అభిమానులు ప్రోత్సహించడం, అలాగే ఈ పుట్టినరోజుతోటి ఆయన నిండు నూరేళ్లు అష్టారీశ్వరులతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఆయనకు ఒక భగవంతుడు మరింత సేవ చేసే ఆర్థిక స్తోమత స్థితిగతులు కల్పించాలని చెప్పి ఆయన కుటుంబం ఎప్పుడూ కూడా ప్రజల సేవలో ఇలాగే ముందుకెళ్లాలని చెప్పి ఈ పుట్టినరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న పుట్టినరోజు కాబట్టి ఈ పుట్టినరోజుకి మరింత ప్రత్యేకత ఉంది. డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అజయ్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. చాలామంది ఎంతో ఆహ్లాదంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అజయ్ బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీజేపీ పెంటపాడు మండల ఉపాధ్యక్షులు వీర్ల వేణుగోపాల్ తన సతీమణి వీర్ల మాణిక్యం జన్మదినం సందర్భంగా ప్రతిపాడు గ్రామంలోని నెంబర్ 1 పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫారాలు అందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు టి భోగేశ్వరరావు, గ్రామ జనసేన అధ్యక్షులు చెరుకూరి జగత్ సోమశేఖర్, మధ్య అప్పారావు, మట్ట రాంబాబు, వీర్ల గోవిందరాజు, గిద్దా శ్రీనివాస్, పైడిముక్కల సత్యనారాయణ, పువ్వుల సత్యనారాయణ, బలగం నాంచారయ్య, తోటా శంకర్, అడ్డాల గోపి, తుమ్మగొంటి సుధీర్, సత్యమేవ జైతే యూత్ సభ్యులు, వన్ టీమ్ వన్ విజన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో వీర్ల వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో వారి శ్రీమతి గారి యొక్క జన్మదిన జ్ఞాపకార్థం ఈరోజు మన స్కూల్లో స్టూడెంట్స్ అందరికి కూడా యూనిఫామ్ పంచడం అనేది చాలా మంచి విషయం. దీనికి ఇలాంటి అవకాశాన్ని క్రియేట్ చేసిన ప్రతిపాడు జన సైనికులు దీనికి సహకరిస్తున్నందుకు, ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసినందుకు చాలా సంతోషం. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది జన సైనిక్స్. చూస్తూ ఉన్నాం, రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి కేవలం సామాజిక సేవ అనే దృక్పథంతో జన సైనికులు మన ప్రతిపాడు గ్రామాలే కాక ప్రతి చోట చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శం తీసుకొని ప్రతి అంశంలో కూడా నిస్వార్థ సేవకి నిదర్శనంగా తీసుకెళ్తామన్న రాష్ట్ర మొత్తం. సో ఇంత గొప్పగా చేస్తున్నందుకు ఒక ఈ బడే కాదు, లేదంటే రోడ్లు కాదు, లేకపోతే చెరువులు కాదు, లేదంటే డ్రైనేజ్ కాదు, ఏ అంశంలో చూసుకున్నా కానీ తగ్గేదే లేదా చూసుకెళ్ళిపోతున్న బాండెడ్ గ్రూప్కి అభినందనలు ప్రత్యేకంగా. నేను ఈ స్కూల్లో చదువుకుని ఈ స్టేజ్కి వచ్చాను. నేను అందుకని నా చదువుకున్న స్కూల్లో అభివృద్ధి చెందడానికి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా స్కూల్కి బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్ అనే ఒక అవార్డు ఇవ్వాలని కంపెనీ తరఫున ఊరు మొత్తంలో ఉన్న 4 స్కూళ్ళ నుంచి కూడా ఒక బెస్ట్ టీచర్, ఒక బెస్ట్ స్టూడెంట్ కూడా డిసైడ్ చేసి కంపెనీ తరఫున సర్టిఫికేట్ షీల్డ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. అలాగే మాకు కూడా ఈ టీచర్స్ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లలు కూడా అభివృద్ధి చేయాలి. ఈ లీడర్స్ అందరూ కూడా, గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా బయట కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేతంలో కూడా వాళ్ళు చేతిస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఏ విధంగా సహకారం కావాల్సిన టీచర్స్ కానీ, రాజకీయ నాయకులకు కానీ స్కూల్ పరంగా అన్నీ నేను సపోర్ట్ చేస్తానని మీ అందరి ఏదైనా హామీ ఇస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గురువారం పడమర బెప్పర్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు చీరల పంపిణీ చేశారు. పసుపులేటి అమ్మిరాజు, పసల మహేష్, చిన్నమిల్లి బాబీ, బాణం సత్యనారాయణ, శంకుహరి, సుబ్బారావు, కూటమి నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం పురస్కరించుకుని విశేష పూజలు హారతులు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం భోగవిల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంత నిత్య శ్రీరస్తు సమస్త శ్రీరస్తు సన్మంగళాని. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గురువారం మధ్యాహ్నం నుండి కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఎండ ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో మధ్యాహ్నం నుండి వర్షం కురిసి సాయంత్రం వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. చల్లదనాన్ని ప్రజలు ఆస్వాదించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ కొండయ్య చెరువు పాతూరు పరిధిలో ఉన్న అన్ని ఏరియాలకు శుక్రవారం ఉదయం సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిఈ వెంకటేశ్వరరావు తెలిపారు. మరమ్మతుల కోసం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని డిఈ కోరారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.